కొంతమంది ఇప్పుడు బాగా ట్రెండ్ ఎక్కువైపోతుంది, త్రాగుబోతులు పెరిగిపోతున్నారు ఈ రోజుల్లో. క్షమించండి ఇలా అంటున్నానని, ఆడవాళ్ళు కూడా ఎక్కువ తాగుతున్నారంట ఈ రోజుల్లో. ఎందుకోసమండి, ఇంకా ఆ త్రాగుడికి ఆడ మగ చిన్న పెద్ద తేడాలు కనబట్టలేదు ప్రతి చిన్నదానికి. ఎందుకే తాగుతున్నావు? బాగా ఆనందంగా ఉన్నాను సార్, సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఎందుకే తాగుతున్నావు? బాగా కష్టం ఉందండి, మర్చిపోవడం తాగుతున్నానండి. అంటే నీకు ఆనందం వచ్చినా తాగేయడమే, బాధ వచ్చినా తాగేయడమే. ఆఖరికి ఏమవుతుందంటే ఆరోగ్యం పాడైపోవట్లే, లివర్ పాడైపోవట్లేదా? త్రాగుబోతులు ఎవరన్నా ఉంటే జాగ్రత్త వినండి, మీ లివర్ పాడైపోతే జాగ్రత్త సుమా. ఆ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే చాలా కష్టం. మంచి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని మరలా హాస్పిటల్ చుట్టూ పరిగెత్తకండి. సరదా కోసం మొదలుపెట్టి, ఏదో బాధలు మర్చిపోతానని మొదలుపెట్టి, త్రాగడం మొదలుపెట్టి, ఆఖరికి వ్యసనాక్రాంతుడు అయిపోయి వ్యసనాల బారిన పడి హాస్పిటల్ చుట్టూ తిరగడం కన్నా మానే అడుగు దేవుడిని. దేవుడు నీకు విడుదల ఇస్తాడు, అసహ్యాన్ని పుట్టిస్తాడు ఆయన. అది ఏదైనా కావచ్చు. త్రాగుబోతులు ఎక్కువ పెరిగిపోతున్న రోజులు ఇవి. స్టైల్గా తాగేవాళ్ళు ఇష్టానుసారంగా. జాగ్రత్త సుమ. త్రాగి వాహనాలు నడిపి చాలామంది యాక్సిడెంట్లు పాలైపోతున్నారు. త్రాగి ఇంటికి వచ్చి భార్యను కొట్టడం, పిల్లల్ని కొట్టడం, ఆ జీవితాలన్నీ పాడు చేసేస్తున్నారు. తర్వాత తరాల జీవితాలన్నీ పాడు చేసే పరిస్థితులు చాలామందిలో కనబడుతున్నాయి.